ఎస్సీ కార్పొరేషన్ లో ఎస్సీలకు నో ఎంట్రీ అని చెప్పేసి కథనం రాసేది. వర్గానికి సంబంధించిన అధికారులు అందులో ఉండవలసినటువంటి రూల్స్ అతిక్రమించి మీకు దీంట్లోకి వచ్చే వాళ్ళంతా కూడా తిండికి లేని వాళ్ళు వస్తారు, పనికి మాలిన వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళ టాయిలెట్ వాళ్ళు కడుక్కుంటే వీళ్ళేం పెద్ద పాష్ కల్చర్ నుంచి వచ్చిర్రా. నమస్తే, నేను మీ రమేష్ పోతరాజు. 1974లో దళిత జాతి అభ్యున్నతి లక్ష్యంగా ఏర్పడినటువంటి ఎస్సీ కార్పొరేషన్ లో అసలు ఏం జరుగుతోంది? సో ఈ మధ్యకాలంలో ఎస్సీ కార్పొరేషన్ సంబంధించి దాంట్లో ఏదో జరుగుతోంది లోపల అసలు ఎస్సీ కార్పొరేషన్ లోనే ఎస్సీలకు నో ఎంట్రీ అని చెప్పేసి అయితే వరుసగా కథనాలు వస్తున్నాయి. సో దాంతో పాటు వర్గీకరణ అంశాలు కూడా ఉన్నాయి. సో మరి వర్గీకరణ జరగడంతో అంతా జరిగిపోయిందా? సో ఇలాంటి అంశాలని డిస్కస్ చేయడానికి మన దగ్గర ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. సో ఎంబీఎస్సి కులాల హక్కుల పోరాట సమితి జాతీయ వ్యవస్థాపక అధ్యక్షులు పైరి వెంకటేశం గారు మనతో ఉన్నారు. నమస్తే. నమస్తే బ్రదర్. నమస్తే అన్న. మొత్తానికి ఎస్సీ వర్గీకరణ అయితే పూర్తయిపోయింది. సో హ్యాపీ ఉన్నారా అన్న? ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది సుదీర్ఘకాలంగా ఒక జాతి వాళ్ళ అస్తిత్వం కోసం పోరాడినటువంటి ఒక అంశం. ఆ అంశానికి ఈ రాష్ట్రమే మొదలుపెట్టింది. ఇక్కడ నుంచి ప్రధానంగా పోరాటం జరిగింది కాబట్టి ఇక్కడ ఆ ప్రభుత్వం చిత్తశుద్ధితోటి వర్గీకరణ చేసింది. సో ఎస్సీ వర్గీకరణ అనేటువంటిది రాష్ట్రంలో పూర్తయినట్టు. సో ఎస్సీ వర్గీకరణతోటే పూర్తిగా అంతా కూడా ఈ దళిత జాతి అంతా బాగుపడుతుందా అంటే దానికి ప్రశ్న ఏమల్లా. ఓకే. సో అంటే ఈ వర్గీకరణ వల్ల ఒక విద్యా ఉద్యోగ అవకాశాలు ఒక 5%, 10% మెరుగయ్యేటువంటి అవకాశాలు. ఇంకా దళితులు అనబడేటువంటి ఈ షెడ్యూల్డ్ కులాలు 59 కులాలు ఎవరైతే ఉన్నారో ఈ కులాలన్నీ కూడా ఇప్పుడున్నటువంటి సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు సమాన స్థాయికి రావాలంటే ఇంకా చేయవలసినటువంటి కార్యక్రమాలు, అభివృద్ధి చెందవలసినటువంటి అనేక అంశాలు, సామాజిక అంశాలు, ఆర్థిక రాజకీయ అంశాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇటు అన్ని రంగాల్లో ముందుకు పోయినప్పుడు మాత్రమే దళిత జాతి అభివృద్ధి చెందుతుంది తప్పితే ఈ వర్గీకరణతోటి ఏదో జరుగుతుంది అనేటువంటిది ఏమి పెద్ద అంటే అద్భుతాలు జరుగుతాయని చెప్పేసి కూడా మేము అనుకునే పరిస్థితి. అంటే ఒక దుకాణం ఎక్కువ ఇంకో దుకాణం పెట్టుకోరు అనే బయట దుకాణం అనేటువంటిది ఏముండదు. ఒక సమస్య ఏదైతే అంటే ఈ వర్గీకరణతోటి నిజంగా చెప్పాలంటే 30 ఏళ్ళు పోరాడుతున్నామని చెప్పే వాళ్ళందరూ కూడా ఒకటే అంశాన్ని పెట్టుకొని తిరిగిరు కానీ చాలా అంశాల్లో వెనుకబడిపోయి ఇవాళ అభివృద్ధి ఫలాలను అందుకోలేనటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ఇంకేం కావాలన్నా వర్గీకరణ అనేది జరిగింది మీరు కోరుకున్నట్టుగా. మళ్ళీ మోస్ట్ బ్యాక్వర్డ్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అని చెప్పేసి మీకు కార్పొరేషన్ ఉంది అద్భుతంగా. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు ఉన్నాయి. ఇట్లా చాలా బెనిఫిట్స్. ఇక్కడ విషయం ఏంటంటే ఇవన్నీ ఉన్నప్పటికి కూడా వర్గీకరణ జరిగింది అని అంటే వర్గీకరణతోటి అన్ని అంశాల సమస్యలకు పరిష్కారం కాదు. మీరు అన్నట్టుగా ఈ కార్పొరేషన్ ఉన్నా మిగతా ఏ ఉన్నా కానీ దాని ద్వారా ఎంతమంది దళితులకు మేలు జరిగింది, కార్పొరేషన్ ద్వారా ఎంతమంది దళితులు బాగుపడ్డారు, మిగతా రాజకీయంగా ఎంతమంది దళితులకు అవకాశాలు దక్కినాయి, స్థానిక సంస్థలు ఎంతమంది దక్కినాయి, రాష్ట్ర స్థాయి ఎమ్మెల్సీ పదవుల్లో కానీ మిగతా మంత్రి పదవుల్లో కానీ 59 కులాల్లో అట్టడుగు వర్గాలకు ఏం న్యాయం జరిగింది అనేది ఇంపార్టెంట్. సో ఈ వర్గీకరణ అనేటువంటిది ఒక సామాజిక అంశం. వాళ్ళు కోరుకున్నాం దళితులందరూ కూడా ఈ విభాగాలుగా విభజించబడితే అందరూ ఒకటే స్థాయిలో లేరు. అందరికీ 2, 3 అంటే ఒక ఇల్లుగా మనం కట్టుకుంటే ఒకటే హాల్లో అందరం ఉంటాం కదా. ఎవరి ఇల్లు వాళ్ళకు ఉంటే ఆ రూమ్ లో వాళ్ళకి సంబంధించినటువంటి అవసరాలు ఏవైతే ఉంటే వాళ్ళు చేసుకోవాల్సిన ఉద్దేశంతో ఒక వర్గీకరణ చేసేది. కానీ ఈ వర్గీకరణ పేరు మీద ఇన్ని సంవత్సరాలు కూడా ఈ జాతులు వెనుకబడ్డాయి. ఇప్పుడు ఈ జాతుల అభివృద్ధి కోసం మనం ఏం చేయాలనేటువంటి అంశం మీద దళితులందరూ కూడా ఈ 59 కులాలు ఏకతాటి మీదకి రావాల్సినటువంటి అవసరం ఉన్నది. ప్రభుత్వం ఏం చేస్తుంది ఈ వర్గాల కోసం, ఏమి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఎజెండా ఏమున్నది, మనం ఏం చేయాలనేటువంటిది ప్రస్తుతం ఉన్నటువంటి మన యొక్క పని. సో ఉద్యమకారులుగా మన యొక్క పని. సో అన్న మనం ఒక పేపర్ స్టేట్మెంట్ చూస్తున్నాం. మీరు కూడా అస్తమానం ఈ టాపిక్ తీస్తున్నారు చాలా ప్లేస్లలో. ఎస్సీ కార్పొరేషన్ లోకి ఎస్సీలకు నో ఎంట్రీ అని చెప్పేసి మీరు ఏదో ఇది ఆర్టికల్ మీరే రాసినట్టున్నారు నాకు తెలిసి.
సో మీ పేరు లేదు అది అంటే నా వాయిస్ నా కామెంట్ తీసుకోవడం జరిగింది. కామెంట్ తీసుకున్నారు. సో ప్రధానంగా ఆదాబ్ హైదరాబాద్ అనేటువంటి ఈ పత్రిక లోపల ఈ స్టేట్మెంట్ అనేటువంటిది రావడం జరిగింది. సో అంటే ఈ వార్తను మిగతా ప్రధాన పత్రికలను చెప్పుకునేటువంటి మెయిన్ స్ట్రీమ్ మీడియా ఈ వార్తను ప్రచురించలేకపోతుంది. ఎస్సీ కార్పొరేషన్ ఎందుకు ప్రచురించలేకపోతున్నది? అందులో ఆధిపత్యం వహిస్తున్నటువంటిది ఆ వర్గాలే కాబట్టి, ఆధిపత్య వర్గాలే ఎస్సీ కార్పొరేషన్ ఏలుతురు కాబట్టి అందులో జరుగుతున్న అక్రమాలను అన్యాయాలను బయటకు తీయలేకపోతుంది. ఎందుకని హైదరాబాద్ అనేటువంటి పత్రిక తీసింది, వాటన్నిటి కూడా వెలుగులోకి తెచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి దాన్ని ఖండిస్తూ నేను కూడా అందులో స్టేట్మెంట్ ఇవ్వాలి. ఎస్సీ కార్పొరేషన్ లో ఎస్సీలకు నో ఎంట్రీ అని చెప్పేసి కథనం రాసేది. నిజంగానే మీరు ఎస్సీ కార్పొరేషన్ లో ఎస్సీలు ఎవరు లేరన్నా ఉన్న తర్వాత అంత పెద్ద వార్త బయటకు రాదు. ఎస్సీ కార్పొరేషన్ అనేటువంటిది ఎస్సీలకు సంబంధించిన ఒక ప్రధానమైనటువంటి అండగా నిలిచేటువంటి ఒక సంస్థ. ఆ సంస్థలో ఆ అధికారం లేకపోతే ఇంకా వేరే వాళ్ళు ఉండి దాన్ని చేసే పరిస్థితి ఉంటుందా? మన ఇంట్లో మన సొంత తండ్రి మన సొంత తల్లి ఉంటేనే మనకు ఆకలైనప్పుడు ఏం పెట్టాలి, వీళ్ళకు బట్టలు ఏమి ఇవ్వాలి, వీళ్ళకి ఏం చదువు చెప్పాలి, మన అభివృద్ధి కోసం ఏం చేయాలంటే మనకంటే ఎక్కువ మన పేరెంట్స్ ఆలోచన చేస్తారు. ఏమంటున్నా అంటే తండ్రి లేకపోతే తండ్రి స్థానంలో ఉన్న ఎవరైనా, గార్డియన్ గా ఉన్న ఎవరైనా, గార్డియన్ కు సొంత పేరెంట్స్ కు డిఫరెన్స్ ఉంటుంది. సో ఇక్కడ నేను అదే అడుగుతున్నా, ఎస్సీ కార్పొరేషన్ ఎవరు ఉంటే బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే అని నేను అంటున్నా. అగ్రవర్ణాలని మరి సేపు అగ్రవర్ణాలు, సో అగ్రవర్ణాలు ఉన్నా కూడా వాళ్ళ పొజిషన్ వాళ్ళు న్యాయం చేయాల్సిందే కదా. ఇప్పుడు ఎవరి పొజిషన్లో ఎవరున్నా కానీ మన సొంత మనుషులు ఉన్నది వేరు ఉంటుంది. మేము సొంత వ్యక్తులు ఉండవలసినటువంటి ఇక్కడ విషయం ఏంటంటే ఉండవలసినటువంటి బాధ్యత, ఉంచవలసినటువంటి బాధ్యత కూడా అధికారుల మీద ఉన్నది చట్టపరంగా. ప్రతి వ్యవస్థలో కూడా ఈ అన్ని రకాల వర్గాల అధికారులు ఉంచాలనేటువంటి ఉద్దేశంతో ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్స్ అనేటువంటి పెట్టడం జరుగుతుంది ప్రతి వ్యవస్థలో. ఇది ఏ కార్పొరేషన్ కానీ ఇంకా ఏదైనా డిపార్ట్మెంట్ కానీ అన్నిట్లో కూడా రూల్ ఆఫ్ రిజర్వేషన్ అనేది పాటిస్తారు. అందులో స్టాఫ్ ప్యాటర్న్ ఉంటది. ఆ స్టాఫ్ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఈ ప్యాటర్న్ ప్రకారంగా అదేది రైట్ ఇదా ఈ స్టాఫ్ ప్యాటర్న్ ప్రకారంగా వాచ్మెన్ స్థాయి నుంచి జిల్లా స్థాయిలో ఈడీ వరకు, అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ లో స్టేట్ కార్యాలయంలో అయితే వాచ్మెన్ నుంచి వీసీ అండ్ ఎండి వరకు మొత్తం అంతా కూడా క్యాడర్ స్ట్రెంత్ అనేటువంటిది ఉండడం జరుగుతూ ఉన్నది. ఇది గవర్నమెంట్ యాజ్ పర్ రూల్ ప్రకారంగా, యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ పరంగా క్యాడర్ స్ట్రెంత్ ను మెయింటైన్ చేయాలి. ఈ పోస్ట్ ఫిల్అప్ చేసినప్పుడు లేదా ప్రమోషన్స్ ఇచ్చినప్పుడు దీన్ని రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఖచ్చితంగా పాటించవలసిందే. ఇందులో కేవలం వర్ణాలే ఉండాలి అనేటువంటిది ఎస్సీ వర్గాలే, అన్ని రకాల వర్గాల ప్రజలు ఉండాలి. ఆ ప్రకారంగా చూసుకున్నా గానీ మాకు సంబంధించినటువంటి సామాజిక వర్గానికి సంబంధించిన అధికారులు అందులో ఉండవలసినటువంటి అత్యవసర పరిస్థితి ఉంటది. ఎందుకు లేరని మేము అడుగుతా ఉన్నాము. మీరు తీసుకునేటువంటి రూల్ ఆఫ్ రిజర్వేషన్లలో ఎందుకు పాటిస్తలేరు? మా అధికారులు ఎందుకు లేరు? ఉంటే మాకు ఇంకింత ఎక్కువ వెసులుబాటు ఉంటది, మాకు సామాజిక న్యాయం జరుగుతుంది. సామాజిక న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా అధికారుల మీద, ప్రభుత్వం మీద ఉన్నది కాబట్టి ఎందుకు లేరని అడుగుతా ఉన్నాము. సో ఏ రకంగా ఎక్కువ బెనిఫిట్ పొందే అవకాశం ఉందని అడుగుతుంది. అగ్రవర్ణాలు ఉన్నా ఎవరున్నా కూడా సో రూల్స్ విరుద్ధంగా పనిచేసే అవకాశం, మా శాఖల రూల్స్ అతిక్రమించి మీకు బెనిఫిట్ చేసే అవకాశం అయితే మా శాఖలో మా అధికారులు లేనప్పుడు మేము ఎవరిని పోయి అడుగుతాం? అదే మీ శాఖలో ఏదైతే రెడ్డి కార్పొరేషన్ ఉన్నదో, వైశ్య కార్పొరేషన్ ఉన్నదో ఒక ఎస్సీ అధికారిని పెట్టగలుగుతారని యాజ్ పర్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ప్రకారం ఒక ఎస్సీ అధికారికి ఒక ఎస్సీ ఐఏఎస్ అధికారినో లేకపోతే ఒక సీనియర్ గ్రూప్ 1 అధికారినో దానికి ఎండిగానో బీసీగానో పెట్టగలుగుతారా? మా శాఖలనే మాకు దిక్కులేదు, ఇంకా ఆ శాఖలలో మా వాళ్ళని బతకనిస్తారా? సో ఇక్కడ ఏదైతే ఈ రూల్ ఆఫ్ రిజర్వేషన్ విషయంలో రాష్ట్ర స్థాయి పోస్టుల్లో అనేక అక్రమాలు జరుగుతున్నటువంటిది కళ్ళ ముందర అనేక సార్లు వార్తా కథనాలు వచ్చినాయి. ఎవరైనా ఎస్సీ అధికారి ఉన్నత స్థానానికి పోయే పరిస్థితి ఉన్నట్టయితే ఖచ్చితంగా ఆ పై స్థాయిలో ఉండేటువంటి అగ్రవర్ణ అధికారులు వాళ్ళ మీద ఎటువంటి నిందలేయడము,
వాళ్ళని సస్పెండ్ చేయడం, వాడిని ఏసీబీ రైడ్ చేయడం, వాళ్ళు అంతవరకే వాళ్ళు ఉండే విధంగా వాళ్ళు జాగ్రత్త పడి ఆ పై స్థాయికి ఒక డిపార్ట్మెంట్ హెడ్ వరకు పోయేటువంటి అంటే పరిస్థితి. ఉద్దేశపూర్వకంగా మీ డెఫినెట్లీ ఖచ్చితంగా అవి జరిగినటువంటి అంశాలను ఆ సందర్భాలను చాలా సార్లు చూసినాం. సో అదంతా వేరే డిపార్ట్మెంట్ జరిగినా కనీసం మా ఎస్సీ డిపార్ట్మెంట్ లో మా అధికారం లేనప్పుడు మేము ఫ్రీగా ఖచ్చితంగా మాకు సంబంధించిన అవసరాలు మా అధికారులకు ఇంకా స్పష్టంగా తెలుస్తాయి కదా. ఇప్పుడు ఒక ఉమెన్ కాలేజ్ అన్నప్పుడు అందులో ఒక మెన్ తీసుకపోయి దానికి హెడ్డింగ్ చేయరు కదా. ఎందుకు? ఆ ఉమెన్ కి సంబంధించినటువంటి బాధలు కానీ ఇవన్నీ కూడా వాళ్ళకే తెలుస్తాయి, ఇంకోవేళ తెలివాయి. సో మీ సామాజిక వర్గాల వారై ఉండడం ద్వారా మీ స్థితిగతులు, మీ పరిస్థితులు అవగాహన ఉండి ప్రభుత్వం తోటి కాస్త మెరుగ్గా అందించే విధంగా కృషి చేస్తారు. ఖచ్చితంగా అది ఉండవలసిందే. అది ఉంచవలసిన బాధ్యత కూడా ప్రభుత్వం మీద, అధికారుల మీద ఉంటది. కాబట్టి అట్లా లేకుండా ఎందుకు ఇలా ఎస్సీ అధికారులకు అక్కడ ఎంట్రీ లేదనేటువంటి అంశం మీద ఇలా పత్రికలు ప్రధానంగా ప్రచురిస్తున్నప్పటికీ కూడా దాన్ని ఎందుకు పాటిస్తలేదని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాం. సో ఈ సోషల్ వెల్ఫేర్ పై విముఖత, ఆసక్తి చూపని ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ అని చెప్పేసి, ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీధర్ ఏమన్నాడు అసలు మిమ్మల్ని? సో ఈయన పైన ఏంది కథనా? ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ నిజంగా ఈ సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లో ఎస్సీ కార్పొరేషన్ అనేటువంటిది ఒక భాగం. సో ఈ సోషల్ వెల్ఫేర్ తో పాటు బీసీ ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ లాగా అన్నిటికి కూడా సోషల్ వెల్ఫేర్ హెడ్ అనే ప్రిన్సిపల్ సెక్రటరీ హెడ్ గా ఉంటుంది. ఓకే. సో కాబట్టి ఈయన గతంలో ఈ సింగరేణి ఎండిగా పనిచేసిండు. ఓకే. సో అంటే అదొక పెద్ద మంచి ఫోకల్ అంటే పొజిషన్ ఉన్నటువంటి పోస్ట్ అది. ఓకే. మంచి డబ్బులు ఉన్నటువంటి పోస్ట్. ఈ సోషల్ వెల్ఫేర్కి వచ్చిన తర్వాత ఇంట్లో ఉన్నటువంటి అంతా కూడా బడుగు బలైన వర్గాలకు సంబంధించినటువంటి సంక్షేమం, మాకు సంబంధించిన విద్య, ఈ హాస్టళ్లలో గురుకులాల్లో చదివేటువంటి పిల్లలకు సంబంధించిన స్కూల్ డ్రెస్సులు, వాళ్ళకి సంబంధించినటువంటి స్కాలర్షిప్స్ ఇవే ఉంటాయి. పెద్ద పెద్ద నిధులు గనులు అయితే మా దగ్గర ఉంటాయి కదా. మాకు సంబంధించిన ఈ సోషల్ వెల్ఫేర్ శాఖలో పనిచేయాలనుకునే అధికారి ఒక మానవతా కోణంలో ఒక బాధ్యతాయుతంగా పనిచేసే మెంటాలిటీ ఉన్నటువంటి అధికారి రావాలి. అప్పుడే ఈ శాఖ బాగుపడే అవకాశాలు ఉంటాయి. సో కమర్షియల్ గా ఆలోచించేటువంటి వ్యక్తులు దీనికి వస్తే ఆ శాఖ మొత్తం కూడా కుంటుపడిపోతుంది, నిజంగా బలహీన వర్గాలకు అన్యాయం జరుగుతుంది. సో అట్లాంటి పరిస్థితిలో ఇలా మరి వీరు వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కు ప్రిన్సిపల్ సెక్రటరీ గారిగా వచ్చిన తర్వాత సోషల్ వెల్ఫేర్ సంబంధించిన ఏ అంశంలో కూడా వారు పట్టించుకునేటువంటి నిర్లక్ష్య ధోరణి, ఎవరైనా దళిత నాయకులు పోయి అడిగినా కానీ నిర్లక్ష్య సమాధానం, దీనికి సంబంధించిన ఫైల్స్ ను మూవ్మెంట్ చేసే కాడ, దీనికి సంబంధించినటువంటి ప్రోగ్రామ్స్ చేసే కాడ నిర్లక్ష్యం, ఇవన్నీ కూడా ఇలా అందరూ గమనిస్తా ఉన్నారు. దళిత అధికారులు కానీ నాయకులు కానీ అందరం కూడా గమనిస్తా ఉన్నారు. సో కాబట్టి వీరి అండతోటి ఎస్సీ కార్పొరేషన్ ను ఇలా ఎటుకాకుండా చేసేటువంటి పరిస్థితికి వస్తున్నటువంటి సర్వత్రా అంతటా కూడా ఈ అంశాల మీద విమర్శలు అయితే వస్తా ఉన్నాయి. ఎస్సీ కార్పొరేషన్ లో ఈ స్టాఫ్ ప్యాటర్న్ భిన్నంగా అసలు ఏం జరిగింది, వాళ్ళు ఎవరు, అసలు ఏం జరుగుతుంది దానికి సంబంధించి? సో ఇక్కడ నిజంగా దీని మీద ఇప్పటి వరకు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఆలోచన చేయకపోవడం చాలా అన్యాయం. ప్రభుత్వం అధికేమో ఎస్సీలకు సంబంధించిన అంశాల మీద మేము ఫస్ట్ ప్రయారిటీగా తీసుకున్న ప్రాధాన్యత అంశంగా తీసుకొని దళితులకు ముందస్తు ప్రాధాన్యతనిస్తూ మిగతా వర్గాలకు బీసీలకు కానీ ఓసీలకు కానీ వీళ్ళందరికీ కూడా వీళ్ళకి ఇచ్చిన తర్వాత మిగులుతా మేము తీసుకుంటామనే ధోరణిలో ముఖ్యమంత్రి గారు అనేక వేదికల మీద ప్రచారం చేస్తా ఉన్నారు. సో ఏదైనా కానీ వాళ్లకు అన్ని అవకాశాలు ఇస్తామని అన్నారు. మరి అంటే ప్రజాపాలనలో దళితులకే పెద్దపీట ఇస్తామని అన్నప్పుడు ఇలా అధికారులు దానికి భిన్నంగా వ్యవహరిస్తుంటే ఇలా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలను ఇలా వీళ్ళు అమలు చేస్తలేరనే కదా, ప్రభుత్వానికి విరుద్ధంగా వ్యతిరేకంగా పనిచేస్తారనే కదా. మరి దీని మీద వీళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. సో ఇక్కడ ఏం జరుగుతుందనే అంశాన్ని కనుక మనం పరిశీలిస్తే ఎస్సీ కార్పొరేషన్ లో ఇక్కడ మనకు గతంలో ఇలా ప్రమోషన్ల విషయంలో అక్రమాలు జరిగినట్టుగా ప్రధానంగా పత్రికల్లో వార్తలు వస్తా ఉన్నాయి. ఇక్కడ ఏంది ప్రమోషన్ అక్రమం, హోదా కల్పితం అనేటువంటి పెద్ద పెద్ద హెడ్లైన్స్ తోటి ఇలా వార్తలు వచ్చినాయి. సో దీంట్లో ఇక్కడ వీళ్ళకి అర్హులు కానోళ్లకు
ఇక్కడ పదవులు కట్టబెడుతూ వాళ్ళకి నచ్చిన వాళ్ళకు పదవులు ఇస్తా ఉన్నారు. అదే దళిత అధికారులు ఎవరైతే ఉన్నారో ఇందులోకి రావాలి, మా వర్గాలకు మేము సేవ చేసే అవకాశం ఉంటుందని వీళ్ళు ప్రిన్సిపల్ సెక్రటరీ దగ్గర అప్పీల్ చేసుకున్నటువంటి వాళ్ళకి మాత్రం పోస్టింగ్లు ఇవ్వకుండా వాళ్ళకు నచ్చిన వాళ్ళకి మాత్రం అందలం ఎక్కిస్తున్నారు అనేటువంటిది ఇక్కడ ప్రధానమైనటువంటి టాపిక్. సో దీనికి సంబంధించిన చైర్మన్ ఉంటాడు కదా, మరి ఆయన దృష్టికి ఇవాళ ఒక చైర్మన్ ను ఈ ఉమ్మడి ఎస్సీ కార్పొరేషన్ కి ఒక చైర్మన్ ని నియమించిండ్రు. ఆయన యువకుడు, కాంగ్రెస్ పార్టీలో మంచిగా దళితుల కోసం పనిచేసినటువంటి వ్యక్తి, రాజకీయ పదవి చైర్మన్ అనేటువంటి. సో ఇట్లాంటి చైర్మన్ కు పూర్తి అధికారాలు ఈ కార్పొరేషన్ మీద ఉంటాయి. బైలా ప్రకారంగా పూర్తి సర్వ అధికారులు ఆయనకు ఉంటాయి. కానీ ఇక్కడ ఉన్నటువంటి బ్యూరోక్రాట్స్ ఎవరైతే ఉన్నారో ఈ వీసీ అండ్ ఎండి కానీ మిగతా వాళ్ళందరూ కూడా వాళ్ళు అడుగుకునేటువంటి అడ్మినిస్ట్రేషన్ అంశాలన్నింటిలో కూడా మా పెత్తనం మాది చేసుకుంటాము, మీరు ఇంట్లో ఏది జరిగినా కానీ ఏలు పెట్టదు, మీకు సంబంధం లేని విషయం అనేటువంటి ఉల్టా మాట్లాడేటువంటి పరిస్థితి అక్కడ నెలకొన్నది. చైర్మన్ హక్కులు కూడా కాలరాస్తున్నటువంటి పరిస్థితిని మా దృష్టికి రావడం జరిగింది. ఖచ్చితంగా ఇక్కడ క్షితిజ గారు వీసీ అండ్ ఎండిగా ఉన్నారు. అదే విధంగా ఇంతకు ముందు ఉన్నటువంటి ఏదైతే ఎండిగా పనిచేసినటువంటి కరుణాకర్ గారు, అదే విధంగా దానికి సంబంధించిన ఆనంద్ గారు జనరల్ మేనేజర్ గా ఉండే వాళ్ళు 10 ఏళ్ళు ఇష్టారాజ్యంగా వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట కార్పొరేషన్ నడిపించుకున్నారు. సో ఇవన్నీ అక్రమాలు అంటే ఉపాధి కల్పనలో జరిగినటువంటి అక్రమాలను పక్క పెడితే అధికారికంగా ఈ కార్పొరేషన్ లో అధికారులను నియమించే అక్రమ ప్రమోషన్ల విషయం ఇలా బయటకు రావడం జరిగింది. సో ఇప్పటి వరకు అయితే కార్పొరేషన్ నిధులు లేవు, కనీసం అధికారులన్న మా వాళ్ళు ఉంటే దాన్ని ఏదన్నా ఉన్నారు మా వాళ్ళు, కనీసం మాకు ఎప్పటికైనా నిధులు వచ్చినప్పుడు మా వాళ్ళు మనకు పనిచేస్తారని అనుకుంటే ఆ అధికారులను కూడా లేకుండా చేస్తున్నారు. ఇక్కడ అంశం ఎక్కడ వచ్చిందనంటే వీళ్ళు ఈ కార్పొరేషన్ లో ఒక 5 అధికారులను అక్రమంగా నియమించినట్టుగా మనకు రికార్డ్స్ చెప్పడం జరుగుతూ ఉన్నది. సో ఇక్కడ ఏం జరిగిందంటే వీళ్ళు ఇక్కడ కొంతమంది అధికారులు ఎవరైతే వాళ్ళ పేర్లు వీళ్ళు ఏం చేశారు అంటే ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఒకట 5 అధికారులు అంటే అప్పుడున్నటువంటి ఆ జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ గారు సెక్షన్ రైటర్ అనేటువంటి పేరు మీద డైలీ వేజ్ మీద అంటే రోజువారీ కూలీకి సంబంధించి డైలీ వేజ్ కింద ఒక 5 వ్యక్తులను నియమించుకున్నాడు. ఎవరు? ఎం కాశయ్య, బాల బ్రహ్మచారి, ఎన్హెచ్పి శర్మ, శ్యామ్ సుందర్, కె బ్రహ్మచారి. వీళ్ళు ఎప్పుడంటే వీళ్ళు 85 to 90 మధ్యలో ఈ 5 వ్యక్తులు నియమితమయ్యారు. సెక్షన్ రైటర్స్ ఇల్లు లేదు. ఈ సెక్షన్ రైటర్ అనేటువంటిది ఈ జాబ్ చార్ట్ లోపల అంటే ఏదైతే స్టాఫింగ్ ప్యాటర్న్ కానీ ఏదైతే దీని క్యాడర్స్ ఎంత అంటారో దీంట్లో ఎక్కడ కూడా ఇది ఉండదు. సో లేని ఉద్యోగాలను క్రియేట్ చేసుకుని వాళ్ళ సొంతంగా క్రియేట్ చేసుకొని వీళ్ళకు ఇట్లా క్రియేట్ చేసుకున్నా కానీ వాళ్ళ సేవలు వాడుకున్నారేమో, సర్వీస్ చేయించుకున్నారు. రైట్, వాడుకున్నారు వాళ్ళని తప్పట్లేము. అక్కడ కాంట్రాక్ట్ గా టెంపరీగా పెట్టుకున్నారు. వాళ్ళని రెగ్యులరైజ్ చేయాలంటే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వచ్చి ఈ పోస్టులను రెగ్యులర్ చేయాలి. చేస్తే వాళ్ళ నుంచి ఫైనాన్స్ క్లియరెన్స్ అయిపోతే వస్తేనే వాళ్ళకు సాలరీస్ క్లెయిమ్ అయింది, వాళ్ళకు స్కేల్ ఇస్తారు. ఇవన్నీ జరగాలంటే ఏంటంటే యాజ్ పర్ జివో 212/1994 ప్రకారంగా ఆ జివో 212 జివో ఇక్కడ ఉంది. ఈ జివో ప్రకారంగా ఏదైతే ఉందో వాళ్ళకి అన్ని అర్హతలు ఉండాలి వాళ్ళకి. ఈ 212 జివో ప్రకారంగా వీళ్ళందరికీ కూడా అర్హతలు ఉండాలి. ఇవి లేకుండా అప్పటికి కూడా వీళ్ళంతా ఏం చేశారంటే మాకు జూనియర్ అసిస్టెంట్ గా ప్రమోషన్లు కల్పించాలని చెప్పేసి కోర్టుకు పోయారు. 92లో కోర్టుకు పోయిన తర్వాత అప్పుడు ఈ దీనికి సంబంధించి ఆ 95లో అక్కడ ఇంకొక అధికారి వచ్చిండు. ఎవరు? కలెక్టర్, జిల్లా కలెక్టర్ విజయానంద్ గారు. ఈ విజయానంద్ గారు వీరు వచ్చి ఏం చేశారంటే
ఈ అంశము కోర్టులో ఉన్నది కాబట్టి వీళ్ళకి ప్రమోషన్లు ఇవ్వాలని చెప్పేసి వీళ్ళు కొట్లాడుతుంటే వీళ్ళకు కోర్టు వీళ్ళకు నోటీస్ ఇస్తారు కదా, అవును, correct. కరెక్ట్ దీని మీద ఆన్సర్ ఇవ్వండి అని చెప్పేసి అవును. ఇదంతా గమనించిన తర్వాత ఈ 212 జీవో ప్రకారంగా వీళ్ళకి ఇవ్వడానికి ఎట్లాంటి రైట్స్ మా దగ్గర లేవు. ఈ 212 జీవో ప్రకారంగా వీళ్ళకి ఇచ్చేటువంటి అవకాశం లేదు, ప్యాటర్న్ ప్రకారంగా ఉండదు. కాబట్టి ఈ పోస్ట్ అంటే వీళ్ళు ఇచ్చినటువంటి ఈ కేసును ఈ రిట్ పిటిషన్ రద్దు చేయండి అని చెప్పేసి విజయానంద్ గారు సో కలెక్టర్ కౌంటర్ అఫిడవిట్ చేసిండు. చేసిన తర్వాత ఇక మళ్ళా వాళ్ళు అది రద్దు చేసుకుంటూ అదే స్థాయిలో ఉన్నారు. తర్వాత ఇక దీని తర్వాత మళ్ళీ ఆ కలెక్టర్ పోయిన తర్వాత మళ్ళా వాళ్ళ అక్రమ ప్రమోషన్ల తోటి మళ్ళా దీంట్లో అక్రమంగా కొన్ని ప్రమోషన్ తీసుకోరు. స్టెనోగా తర్వాత సీనియర్ అసిస్టెంట్ గా తీసుకున్నారు. మిగతా పోస్టులో వాళ్ళకి వచ్చేసారు. తర్వాత 2012లో ఏం చేశారంటే మళ్ళీ ప్రమోషన్ కావాలని కోర్టుకు పోయారు. కోర్టుకు పోయినప్పుడు అప్పుడు ముక్తేశ్వరరావు అని చెప్పేసి కలెక్టర్ ఉండే. ఆయన ఏం చేసిండే దీన్ని మళ్ళీ రిజెక్ట్ చేసిండు. దీన్ని కౌంటర్ అఫిడవిట్ పెట్టేసి వీళ్ళకి ఇట్లా ఇచ్చేటువంటి అవకాశమే లేదు అని వాళ్ళు పిలిచి కూడా బెదిరించినటువంటి పరిస్థితి మనకు తెలవడం జరిగింది. వాళ్ళని కూడా మీరు ఈ రకంగా మీరు పోతే దీని యాజ్ పర్ రూల్ ప్రకారం కాకుండా మీకు ప్రమోషన్లు ఎవరు ఇస్తారు కాబట్టి మీరు ఉన్న పోస్ట్ నుంచి కూడా తీసేస్తాను బెదిరిస్తే వాళ్ళు ఏం చేశారు మళ్ళీ దాన్ని విత్డ్రా చేసుకుంటే వాళ్ళు సైలెంట్ అయిపోయి ఉన్నారు. ఇంక ఈయన వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ టీ చిరంజీవులు గారు అని చెప్పేసి ఐఏఎస్ కలెక్టర్గా వచ్చింది. ఆయన వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళకు అప్పుడున్నటువంటి ఇక వాళ్ళ అక్రమాలు అవన్నీ కూడా తెరలేపి వాళ్ళకు ఉన్నటువంటి పైరవికారులతోటి ప్రమోషన్ తీసుకున్నారు. అక్కడి నుంచి వాళ్ళు ఈ ప్యాటర్న్ లో చెప్పుకున్నట్టుగా ఎవరైతే ఈ జూనియర్ అసిస్టెంట్ స్థాయి నుంచి ఎక్కడ జూనియర్ అసిస్టెంట్ స్థాయిలోకి వచ్చి టైపిస్టు, స్టెనోగ్రాఫరు, తర్వాత సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, ఈఓ కాడికి వచ్చారు. ఈఓ కాడికి వచ్చి ఇవన్నీ కూడా ప్రమోషన్లు తీసుకుంటూ రావడం జరిగింది. ఇప్పుడు ఈ క్రమం లోపల ఈ కోర్టు కేసు వేసిన దగ్గరనే ఒక 3 రిటైర్ అయిపోయారు. ఈ 5 కేసు వేస్తే దీంట్లో ముగ్గురు రిటైర్ అయితే ఇలా శ్యామ్ సుందర్ తర్వాత బ్రహ్మచారి అంటే ఆయన 2 ఉన్నారు. ఇందులో ఒక ఆయననేమో ఈ శ్యామ్ సుందర్ అంటే ఆయనేమో ప్రజెంట్ కార్పొరేషన్ లో ఈవోగా పనిచేస్తున్నాడు. ఈ బ్రహ్మచారి అంటే ఆయన యాదాద్రి జిల్లాలో ఆయన డిస్ట్రిక్ట్ ఎస్సీ కార్పొరేషన్ లో ఈవోగా పనిచేస్తున్నాడు. ఈవో దాకా రావడం అనేటువంటిది చాలా అంటే ఇన్నేళ్ళు అసలు వాళ్ళకి రెగ్యులర్ కావడానికి అవకాశం లేని సందర్భంలో ఈవో దాకా వచ్చారు. ఇప్పుడు ఏంటంటే ఆ ఈవో దాకా వచ్చిన దాన్ని మళ్ళీ ఈడీల్ గా రావాలని చెప్పేసి వాళ్ళు గతంలో ఉన్నటువంటి కరుణాకర్ గారి దగ్గరికి వీళ్ళు ఫైల్ పెట్టారు. దానికి డిపిసికి చైర్మన్ గా ఎండి ఉంటారు కాబట్టి డిపార్ట్మెంటల్ ప్రమోషన్ కమిటీకి ఎండి గారు చైర్మన్ గా ఉంటారు. ఆయన అనుకుంటే వాళ్ళకి ప్రమోషన్లు ఇచ్చి ఫైల్ ప్రభుత్వానికి పంపచ్చు. కానీ వీళ్ళతో అంటే ఇప్పటి వరకు వీళ్ళ పొందిన ప్రమోషన్లు అన్ని కూడా అక్రమం అని వాళ్ళకి తెలిసి ఆయన దాన్ని ఏం సపోర్ట్ చేయలే, దాన్ని అంతా కూడా పక్క పెట్టేసాడు. సో ఇప్పుడు వచ్చినటువంటి ఎండికి మళ్ళీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఎవరైతే క్షితిజ గారు ఏదైతే చాలా నీతివంతమైనటువంటి స్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పుకునేటువంటి ఈ ఎండి గారు ఎవరైతే క్షితిజ గారు ఉన్నారో సో వాళ్ళ ద్వారా ఈ మేడం గారు ఎవరి అండతోటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అండతోటి ఇలా ఈ ప్రమోషన్లు తంతు నడుస్తున్నది అనేటువంటిది ఇలా తెలుస్తా ఉన్నది మనకు అధికార వర్గాల ద్వారా. కార్పొరేషన్ అధికారులే చెప్తా ఉన్నారు. సో అట్లాంటి లేని అంటే పరిస్థితి అర్హత లేనటువంటి వాళ్ళని తీసుకొచ్చి ఇలా ఈడీలుగా ప్రమోషన్ ఇస్తూ ఈ వాళ్ళకి సంబంధించినటువంటి డిపిసి కమిటీలో వాళ్ళను ఏకాగ్రీవంగా చేస్తూ ప్రభుత్వానికి ఫైల్ పంపించడం జరిగింది. సో ఇది ఫైల్ పంపించి ప్రభుత్వం నుంచి ఇంకా ఎటువంటి ఆర్డర్స్ రాలే. ఇప్పటికి ఎటువంటి ఆర్డర్స్ కూడా వీళ్ళని అపాయింట్ చేయండి అని చెప్పేసి ఎటువంటి ఆర్డర్స్ రాలే. అయినప్పటికీ ఎండి గారి అండతోటి వాళ్ళు ఆల్రెడీ ఈడీలుగా యాక్ట్ చేస్తూ వాళ్ళు గ్రీనింగ్ తోటి సంతకాలు పెట్టేస్తూ వాళ్ళు ఆల్రెడీ హైర్ వెహికల్స్ గవర్నమెంట్ నుంచి వెహికల్స్ కూడా యూజ్ చేస్తూ ఈడీలుగా ఇలా వాళ్ళు పనులు చేస్తా ఉన్నారు.
సో ఇదంతా కూడా అంటే ఇంత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు ఇలా కనీసం మా దళిత అధికారులను తీసుకోవడానికేమో మీకు అనేక రకాలైనటువంటి దళితులను ఇలా తీసుకోవాలనేటువంటి ఆ రూల్ ఏమైనా ఉందా? ఇంకా మీ ఎవరినన్నా మనం పెట్టుకోవచ్చు, వాళ్ళనే పెట్టుకోవాలనే రూల్ ఏమైనా ఉందా అని మాట్లాడే వీళ్ళు మాకు మా అధికారం నియమించడానికి మీకు రూల్స్ ఉండవు, కానీ మీకు నచ్చిన అధికారులను మీకు లంచాలు ఇచ్చేటువంటి అధికారులను పెట్టుకోవడానికి మాత్రం మీకు అన్ని రకాల రూల్స్ ఉంటాయి. సో ప్రమోషన్ల మీద ప్రమోషన్లు ఇచ్చుకుంటారు, మీకు సంబంధించినటువంటి వాళ్ళని పెట్టుకుంటారు, అన్ని చేసుకుంటారు. సో ఇట్లా ఇవన్నీ జరుగుతున్నప్పటికీ చైర్మన్ గారు ఆబ్జెక్షన్ చేస్తున్నప్పటికీ కూడా ఇంకా మీకు నచ్చినట్టుగా మీరు చేసుకుంటా పోతా ఉంటే ఇలా ప్రభుత్వం ఈ శాఖ మీద పట్టు వదిలేసిందా లేకపోతే పట్టనట్టు వదిలేసుకుంటున్నారా? ఈ సంబంధించినటువంటి శాఖకు సంబంధించినటువంటి మినిస్ట్రీ కూడా ఇప్పటి వరకు లేకపోవడం, ఎవరికి చెప్పాలో ఇలా జరుగుతున్నటువంటి ఈ సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి సీఎం గారి దగ్గరనే ఈ శాఖ ఉన్నది. ఇక్కడ ఎవరికి చెప్పాలనో తెలియలేనటువంటి పరిస్థితులు ఇలా దళిత సమాజం అనేటువంటిది ఉన్నది. సో కాబట్టి ఇందులో జరుగుతున్న అక్రమాలు కానీ దీనికి సంబంధించిన నిధులు కానీ ఇలా నిధులు ఉన్నాయా లేవా, దీని ద్వారా ఏమైనా పథకాలు అమలు అవుతున్నాయా, ఏది కూడా లేనటువంటి పరిస్థితి. సో ఇక్కడ చైర్మన్ గారు చెప్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు లేకపోతే వీసీ అండ్ ఎండి గారు వినట్లేదని చెప్తారు. సో దాంతోపాటు సందర్భం వచ్చింది కాబట్టి గుర్తు చేస్తున్నా, ఈ ప్రభుత్వంలో మంత్రులకు కూడా కేబినెట్ మినిస్టర్స్ కూడా సెక్రటరీలు ఇంటలేరట కార్యదర్శి. ఈ రోజే కొండ సూర్యకి సంబంధించిన అంశం వచ్చింది, గతంలో సీతక్కకు సంబంధించిన అంశం కూడా వచ్చింది. సో వాళ్ళ శాఖలలో మంత్రిత్వ శాఖలో సెక్రటరీలు మంత్రులకు కూడా ఇంటలేని పరిస్థితి వచ్చింది. సో ఇట్లా అధికారులంతా ఇట్లా తయారు కావడానికి ఒక కారణం సింపుల్ గా చెప్తా ఉన్నా, తర్వాత మనం సబ్జెక్ట్లోకి వెళ్ళారు. ఓకే, డెఫినెట్ గా అందుకనే ఈ ఎవరైతే ప్రజాప్రతినిధులుగా వచ్చేటువంటి వాళ్ళు ఖచ్చితంగా అధికారులకు సంబంధించిన వాళ్ళు మనకు సంబంధించినటువంటి గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ శాఖకు సంబంధించిన డిపార్ట్మెంటల్ గైడ్ లైన్స్ కానీ బైలాస్ కానీ ఖచ్చితంగా మీరు ఫాలో కావాలా. ఖచ్చితంగా అధికారులు పనిచేస్తలేరు అని అంటే అది మన అలసత్వం కూడా అవుతుంది, మన అసమర్థత అలసత్వం అవుతుంది. ఖచ్చితంగా ఇలా అధికారుల చేత పని చేయించుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉన్నది. ఖచ్చితంగా అట్లాంటి నిర్లక్ష్య అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. సో మీ శాఖల మీద మీకు ఖచ్చితంగా మంచి గట్టి పట్టు ఉంటే వాళ్ళని చేయించుకోవడం అంత పెద్ద టాస్క్ ఏం కాదు. డెఫినెట్ గా అందుకని ఎంతటి అధికారులు అయినా కానీ ఇవాళ వ్యవస్థలో భాగం, దానికి సంబంధించిన ప్రజాప్రతినిధులే అల్టిమేట్ గా దాన్ని ప్రణాళికలు రూపొందిస్తారు. కాబట్టి ఖచ్చితంగా అధికారులు ఆ ప్రజాప్రతినిధులకు సహకరించాలి. ఖచ్చితంగా ఎక్కడ అన్యాయం జరిగినా కానీ ఈ సంబంధించినటువంటి మంత్రులు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, దాని మీద పూర్తి బాధ్యత వాళ్ళదే ఉంటుంది. సో నిధుల అంశం ఎట్లాగో ఇందాక నిధుల అంశం మాట్లాడుతూ అక్కడికి వెళ్ళామన్నా, సో నిధుల విషయానికి మాట్లాడుతున్నారు మీరు అన్న, ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్స్ అని. సో మీకు అంత డబ్బులు కేటాయిస్తారు కదా అన్న, ఆ డబ్బులు అని అడిగిపోతున్నాయి, మరి మీకు అంత లేవా? ఖచ్చితంగా ఇక్కడ మేము అదే అడుగుతా ఉన్నాం. దళిత సమాజం అంతా కూడా ఇలా ప్రణాళికలు ఈ బడ్జెట్లు ప్రవేశపెట్టేటప్పుడు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్టుగా మనం పత్రికల్లో చూస్తుంటాం. కానీ కేటాయించిన నిధులు ఇలా ఆ శాఖలకు వస్తున్నాయా, దాన్ని యూటిలైజ్ చేస్తున్నారా అనేటువంటిది మనం గమనించాలి. ఎక్కడ కూడా వాస్తవ పరిస్థితులను గమనిస్తే ఎక్కడ కూడా ఆ శాఖలకు నిధులు రావడం లేదు. ముఖ్యంగా మా ఎస్సీ శాఖ తీసుకున్నట్టయితే ఇప్పటి వరకు సంక్షేమ శాఖకు మంత్రి లేడు. దానికి హెడ్ గా అంటే దాంట్లో ప్రధానమైనటువంటి భాగం ఎస్సీ కార్పొరేషన్, తర్వాత ఎస్సీడిడి డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ ఉంటుంది, సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్. సో దీంట్లో ఎస్సీ కార్పొరేషన్ లో ఇప్పటి వరకు నిధులు లేకపోవడం, ఇలా ఎస్సీ ఎస్టీ సప్లాన్ పేరు మీద ఇలా 40,000 కోట్ల రూపాయలు మేము నిధులు కేటాయిస్తున్నామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు 4 కోట్లు కూడా కేటాయించలేదు. ఇవాళ దాని వల్ల నష్టపోయేది ఎవరు? మన దళితులకు సంబంధించి ప్రధాన పెద్ద దిక్కుగా ఇవాళ ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి, అదేవిధంగా ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నటువంటి భట్టి గారు ఇవాళ ఈ శాఖ మీద నిర్లక్ష్యం వహించడం అనేటువంటిది చాలా బాధాకరం. ఇలా ఈ అవకాశం మీకు వచ్చింది, ఈ దళిత వ్యక్తిగా దళితుల ఒక బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల ఆ కాన్స్టిట్యున్సీలో గెలిచి ఇవాళ ప్రభుత్వంలో ఒక ఉన్నత పదవిని అధిరోహించే అవకాశం మీకు వచ్చింది. మీరు ఇప్పటికైనా ఇవాళ అన్ని రెడ్లు కానీ ఇంకా వెలుమలు కానీ గతంలో ఉన్నటువంటి దొరలు వాళ్ళకు సంబంధించినటువంటి శాఖలు కానీ వాళ్ళకి సంబంధించి అభివృద్ధి పనులు చేసుకున్నారు.
ఇప్పుడు రెడ్లు చేసుకుంటా ఉన్నారు. ఇప్పుడు మీరు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. దళితులకు సంబంధించినటువంటి అనేక అభివృద్ధి ఇలా చట్టమే ఉన్నది. ఎస్సీ ఎస్టీ ఈ అభివృద్ధి ప్రణాళికకు సంబంధించి సబ్ ప్లాన్ అనేటువంటి చట్టం ఉన్నది. చట్ట ప్రకారం నిధులు కేటాయించి తీరవలసిందే ఏ ప్రభుత్వమైనా. కేటాయించిన నిధులను వీళ్ళకి అమలు చేసి వీళ్ళకు మన వర్గాలకు అందించినట్టయితే ఇవాళ ఈ ప్రభుత్వాన్ని నెత్తిన పెట్టుకుంటారు. సో ఆ కేటాయించిన నిధులు పేపర్ ప్రకటనలకు పరిమితైతేనే పక్కదారి పడుతున్నాయి అంటారు మొత్తం. ఖచ్చితంగా గత ప్రభుత్వంలోనే ఇవాళ రోడ్లకు కానీ అదేవిధంగా కాళేశ్వరం రిజర్వాయర్లకు కానీ దానికి ఖర్చు చేసినాయి గత ప్రభుత్వం. ఇప్పుడైనా మనకు సంబంధించిన నిధులు మనకు రావాల్సిందే. అదేవిధంగా బకాయిలు కూడా రావాలి. ఎందుకంటే చట్ట ప్రకారంగా ఈ ఎప్పుడైతే ఖర్చు చేయని నిధులు ఏవైతే ఉంటాయో కేటాయించలు అయిన తర్వాత ఖర్చు చేయని నిధులు ఏవైనా ఉంటే కూడా మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ కి క్యారీ ఫార్వర్డ్ చేయాలనేటువంటిది కూడా చట్టంలో ఉన్నది. నువ్వు ఇప్పుడు ఒకవేళ నువ్వు దాన్ని ఖర్చు చేయకపోయినా లేకపోతే ఇంకెక్కడ వాడుకున్నా కానీ బాగున్నట్టే, అవి బాగున్నట్టే. ఆ నిధులను కూడా నువ్వు మళ్ళా వచ్చే బడ్జెట్ కు కలపవలసిందే. సమర్థవంతంగా ఖర్చు చేయగలగాలి, ఖర్చు చేయాలి. కానీ ఇప్పుడు ఆ బాకీలు పక్క పెట్టి ఉన్న బడ్జెట్ లో కూడా కేటాయింపులు లేవు. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు గడుస్తున్నది, అయినప్పటికీ కూడా కేటాయింపులు లేవు. ఇందులో కూడా ఈ కార్పొరేషన్ కు అన్ని రకాల వర్గాల ప్రజలకు ఈ కార్పొరేషన్ నిధులు అంతలేవు కాబట్టి దీన్ని 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేస్తామని చెప్పేసి చెవెల డిక్లరేషన్ లో చెప్పారు. సో చెవెల డిక్లరేషన్ లో చెప్పడం జరిగింది. అప్పుడు ఈ చెవెల డిక్లరేషన్ కి సంబంధించి ఏదైతే వాళ్ళ హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే ఉన్నదో ఆ మేనిఫెస్టో ప్రకారంగా మనకు దళితులకు సంబంధించి ఈ 2023లో ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఈ దళితులకు సంబంధించినటువంటి అనేక అంశాలు పొందుపరచడం జరిగింది. ఇందులో ముఖ్యంగా చెప్పినవి 3 దళితులకు సంబంధించిన దాంట్లో మాదిగ కార్పొరేషన్, మాల కార్పొరేషన్, ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. సో వీటికి కేటాయించి ముగ్గురికి 3 సమానంగా 750 కోట్ల రూపాయలు ఒక్కొక్క కార్పొరేషన్ కు ఇస్తామని చెప్పారు. సో ఇంకా ఇవి కాకుండా అన్ని ఏదైతే కాంట్రాక్ట్లు ఉంటాయో ప్రతి కాంట్రాక్ట్ లో కూడా వీటన్నిటిలో ఈ దళితులకు 18% రిజర్వేషన్స్ ఇస్తాము. ఏ కాంట్రాక్ట్లు అయినా కానీ అన్ని దాంట్లో అన్ని ప్రభుత్వకు సంబంధించినటువంటి పనుల్లో వర్క్ లోపల ఈ వర్గాలకు వాటా ఉండాలనే ఉద్దేశంతో కాంట్రాక్ట్లు ఇస్తామన్నారు. ఇప్పటి వరకు కూడా ఆ కాంట్రాక్ట్ లో ఊసలేదు. భూ పంపిణీ చేస్తామన్నారు. ఇలా అసైన్డ్ భూములు అన్నిటి కూడా వెనక్కి లాక్కొచ్చి ఆ భూములు అన్నిటి కూడా దళితులకు పంచుతామన్నారు. ఇక్కడ ఇప్పటి వరకు కూడా ఆ దిశగా చర్యలు లేవు. సో ఇలా ప్రధానంగా మేము ఎంబీఎస్సీ కులాల హక్కుల పోరాట సమితిగా ముందుగా మీరు ఇచ్చినటువంటి హామీ మేరకు ఈ 57 ఎంబీఎస్సీ కులాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేయండి, నిధులను కేటాయించండి, కార్పొరేషన్ ను గాడిలో పెట్టండి. ఈ దళిత వర్గాలకు సంబంధించినటువంటి ఉపాధి అవకాశాలు ఏవైతున్నాయో ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ వల్ల కేవలం విద్యా ఉద్యోగాల్లో ఆ పర్సంటేజ్లు వస్తాయి. సో కానీ మిగతా ఉపాధి రంగంలో కానీ రాజకీయ అవకాశాల్లో కానీ ఇలా అట్టడుగు వర్గాలు అనేటువంటి దళితులకు ప్రాధాన్యతనివ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఆ దిశగా రేవంత్ రెడ్డి గారు వెంటనే కార్పొరేషన్ ఏర్పాటు చేస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాం. ఇక ఎస్సీ కార్పొరేషన్ కి సంబంధించిన విషయాల్లో ఇప్పటి వరకు మనం చర్చించుకున్న అంశాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో అవినీతికి ఎవరైతే పాల్పడినటువంటి అక్రమ ప్రమోషన్లు పొందుతున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అందులో ప్రధానంగా మనం చెప్పుకున్నాము. ఒకరు కె బ్రహ్మచారి ఈ స్టేట్ ఆఫీస్ లో ఈవోగా పనిచేస్తున్నారు. అదేవిధంగా జి శ్యామ్ సుందర్ యాదాద్రిలో ఈవోగా పనిచేస్తా ఉన్నారు ఎస్సీ కార్పొరేషన్ లో. రామాచారి గారు సంగారెడ్డిలో ఈవోగా పనిచేస్తా ఉన్నారు. ఈ ముగ్గురు కూడా అక్రమంగా వీళ్ళకు అర్హత లేనప్పటికీ కూడా ఇవాళ వాళ్ళు ఈడీలుగా ప్రమోషన్లు పొందేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి ఇవాళ ముఖ్యమంత్రి గారి దగ్గరగా ఫైల్ పెట్టినారు. దాని మీద మేము కూడా కంప్లైంట్స్ కూడా చేయడం జరిగింది. వెంటనే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి ఏసీబీకి అదేవిధంగా ఏదైతే డైరెక్టర్ జనరల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కి అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ఎండి గారికి చైర్మన్ గారికి కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా ఆ అవినీతి అధికారులను మీరు అందలం ఎక్కించద్దు. అదేవిధంగా మా శాఖలకు సంబంధించిన వర్క్ సక్రమంగా అంటే ఆ ఫలాలు మాకు అందాలంటే
దళిత అధికారులను ఖచ్చితంగా ఉన్నారు, మీకు ఆల్రెడీ ప్రభుత్వానికి అప్పీల్ చేసుకొని ఉన్నారు, వాళ్ళకి అవకాశం కల్పియండి. కార్పొరేషన్ లో మా దళిత అధికారులకు ఇవ్వండి, సోషల్ వెల్ఫేర్ లో కూడా మా దళిత అధికారులను పెట్టండి. లేకపోతే అగ్రవర్ణ అధికారులు పెడితే చిన్న చూపు చూడడం, నిర్లక్ష్యం వహించడం, నిధులు కేటాయింపులు చేయలేకపోవడం, ఇట్లాంటివన్నీ మొన్న కూడా మనం చూసినాం. ఇలా సోషల్ వెల్ఫేర్ లో ఇలా గురుకులాల కార్యదర్శిగా ఉన్నటువంటి ఐఏఎస్ అధికారిని అలుగు వర్షిని గారు ఉన్నారు. ఇలా వాళ్ళకి సంబంధించిన మీటింగ్ లోపల ఈ దీంట్లోకి వచ్చే వాళ్ళంతా కూడా తిండికి లేని వాళ్ళు వస్తారు, పనికి మాలిన వాళ్ళు వస్తారు. కాబట్టి వాళ్ళ టాయిలెట్ వాళ్ళు కడుక్కుంటే వీళ్ళేం పెద్ద పాష్ కల్చర్ నుంచి వచ్చిర్రా, వాళ్ళు వాళ్ళ వంట వాళ్ళే చేసుకోవాలి, వాళ్ళ టాయిలెట్ వాళ్ళే కడుక్కోవాలని మాట్లాడుతా ఉన్నారు. ఇలా కోట్ల రూపాయల ధనం వెచ్చించి ఈ అట్టడుగు వర్గాల కోసం ఉన్నతమైనటువంటి నాణ్యమైనటువంటి విద్య అందాలనే ఉద్దేశంతో ఈ గురుకులాల రెసిడెన్షియల్ స్కూల్స్ పెడతా ఉంటే మీరు ఇలా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీకు ఇలా మీకు నోటికి ఎంత వస్తే అంత మాట్లాడుతూ ఇలా ఒక ఉన్నత అధికారిగా ఉండి, ఒక ఐఏఎస్ అధికారిగా ఉన్న మీరు ఈ వెనుకబడ్డటువంటి వర్గాల పిల్లలకు ఇలా ధైర్యంగా నిలబడవలసినటువంటి మీరు ఇలా వాళ్ళని మనోవేదనకు గురయ్యే విధంగా, ఇలా వాళ్ళు ఒక బానిసలుగా తయారయ్యే విధంగా మీ వ్యాఖ్యలు చేయడం అనేటువంటి తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇలా అట్లాంటి అంటే ఇలా మా వర్గాలకు సంబంధించినటువంటి అధికారి మాకుంటే మాకు సంబంధించినటువంటి ఆలోచన వేరుంటాయి, వాళ్ళ డెవలప్మెంట్కి ఎట్లా ఆలోచన చేయాలనేటువంటిది ఉంటది. కానీ వీళ్ళని ఒక పనికిరానోళ్ళుగా చూసేటువంటి పరిస్థితి. అది ఎస్సీ కార్పొరేషన్ లో ఉన్నటువంటి ఎండి గారు కానీ, దీనికి సోషల్ వెల్ఫేర్ లో ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ ఇదే రకమైన నిర్లక్ష్యం దూరంతో ఉండడం వల్ల మా వర్గాలు ముందుకు పోలేకపోతున్నాయి. సో మొత్తంగా ఇలా ఎండి గారు ఇక్కడ అక్రమ ప్రమోషన్లు ఇస్తే ప్రిన్సిపల్ సెక్రటరీ గారేమో ఓఎస్డీలను పెట్టుకున్నాడు. అక్కడ ఉన్నటువంటి ఇంకొక శ్రీధర్ అని ఇంకొక నాయకు ఎవరైతే ఉన్నారో శంకర్ నాయక్, ఆ నాయకును కూడా సోషల్ వెల్ఫేర్ లో ఓఎస్డీలను పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ ఆ ఓఎస్డీలుగా పెట్టుకున్నటువంటి వాళ్ళని ఓఎస్డీలు అనేటువంటివి రాజకీయ పోస్టులుగా ఉంటాయి. వాళ్ళు డిప్యూటీ డైరెక్టర్ గా సోషల్ వెల్ఫేర్ లో ఉంటే వాళ్ళకి తగినటువంటి ఆడ పదవులు లేకపోతే వాళ్ళని తీసుకొచ్చి ఎక్కడ లేకపోతే తీసుకొచ్చి ఎస్సీ కార్పొరేషన్ లో పాడాలి. ఎస్సీ కార్పొరేషన్ వాడేలా లక్షల రూపాయల జీతం ఎస్సీ కార్పొరేషన్ నుంచి ఇవ్వాలి. ఇట్లా నిధుల దుర్వినియోగం కోసం ఇక్కడ పైసలే లేవు, పథకాలే లేవు, కానీ పాలనకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తా ఉన్నారు. వాళ్ళ మీటింగుల కోసం అయ్యేటువంటి వాళ్ళ మీటింగులలో డ్రై ఫ్రూట్స్ తినే ఖర్చే ఇలా 3 లక్షల రూపాయలు సంవత్సరానికి ఖర్చు పెట్టుకున్నటువంటి 3 లక్షల రూపాయలు వాళ్ళు డ్రై ఫ్రూట్స్ ఖర్చు పెట్టుకుంటా ఉన్నారు. అదే విధంగా ఇలా పెండింగ్ ఏదైతే దళిత బంధు పేరు మీద ఉన్నటువంటి పెండింగ్ నిధులు ఫిక్స్డ్ డిపాజిట్ మీద 1000 కోట్ల నిధులకు ఇలా మితి సంవత్సర కాలానికి 6 కోట్ల రూపాయలు వస్తే దాని నుంచి కనీసం ప్రభుత్వం నిధులు కేటాయించకపోయినా ఉన్న నిధుల నుంచి అయినా కానీ మా దళిత పేద విద్యార్థులకు ట్రైనింగ్లు ఇవ్వడం, తర్వాత ఉపాధి కోచింగ్లు ఇట్లాంటి సెంటర్స్ పెట్టడం, ఇట్లాంటివి చేయకుండా ఇలా వాటిని జల్సాల కోసం ఇలా వాళ్ళకు ఈ అధికారులు ఇష్టారాజ్యంగా వాడుకోవడం కోసం ఇలా మా ధనాన్ని వృధా చేస్తా ఉన్నారు. ఇలా అక్రమంగా వాళ్ళకి ఇష్టారాజ్యంగా ప్రమోషన్స్ ఇస్తా ఉన్నారు. వీటన్నిటిని మీద ఖచ్చితంగా ఇవన్నీ పోవాలంటే మా అధికారులు రావాలి. ఖచ్చితంగా ఈ అక్రమాలకు పాల్పడినటువంటి అధికారులు ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, ఎండి కానీ, ఇంకా మిగతా ఏ అధికారులైనా వీళ్ళందరి మీద చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇలా గవర్నమెంట్ ఎంక్వైరీ కమిషన్ వేసి వీళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీటన్నిటి మీద ఎస్సీ కార్పొరేషన్ ప్రక్షాళన జరగాలి. ఎస్సీ కార్పొరేషన్ 3 విభాగాలుగా ఏర్పాటు చేయాలి. అందులో కూడా మాది ఏదైతే మీరు ఇచ్చిన హామీ మేరకు ఉపకులాల కార్పొరేషన్ ఏర్పాటు చేసి దానికి నిధులు కేటాయించాలని చెప్పేసి మేము ప్రధానంగా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తాం. సో విన్నారు కదా ఇప్పటిదాకా. సో దళితుల అభ్యున్నతి కోసం ఏర్పాటైనటువంటి ఎస్సీ కార్పొరేషన్ లో అనేక అక్రమాలు జరుగుతున్నాయి, పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుందని ఆరోపిస్తున్నారు. దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా మనం ముందర పెట్టారు. సో చట్ట విరుద్ధంగా అసలు జీవోలకి సంబంధం లేకుండా ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు అని చెప్పేసి. సో ఎస్సీ కార్పొరేషన్ లో ప్రక్షాళన చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారులు రాకముందుకు హామీ ఇచ్చినట్టుగా మేనిఫెస్టోలో పెట్టినట్టుగా 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలి. సో కార్పొరేషన్లలో అన్నిట్లలో మాకు కూడా అవకాశం కల్పించాలి. మా దళిత అధికారులనే పెడితే కనుక మాకు కాస్త న్యాయం జరిగే అవకాశం ఉందని చెప్పేసి కూడా మేము భావిస్తున్నట్టుగా కూడా. ఇంకొక విషయము, కార్పొరేషన్ విషయంలో 3 కార్పొరేషన్లు ఏర్పాటు చేసినట్టయితే ఈ వర్గీకరణ బేస్ గా తీసుకోకుండా
వర్గీకరణ ఏ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3గా పెట్టుకున్నారు కాబట్టి ఇందులో మీరు ఏదైతే గతంలో ఇచ్చినటువంటి ఏది మేనిఫెస్టో ఇచ్చిన హామీ మేరకు గ్రూప్ 1, 2, 3 ప్రకారం కాకుండా మాలా కార్పొరేషన్, మాదిగా కార్పొరేషన్, మిగతా 57 కులాల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి తప్పితే ఈ గ్రూప్ 1, 2, 3 ప్రకారం చేస్తే మళ్ళా ఆ గ్రూపులలో ఉన్నటువంటి కులాలు మళ్ళా అన్యాయానికి గురవుతాయి. మళ్ళా మాలా మాదిగల డామినేషన్ లో ఈ కులాలు ముందుకు పోయే పరిస్థితి ఉండదు కాబట్టి ఖచ్చితంగా 57 కులాల కార్పొరేషన్ మాత్రమే వెంటనే ఏర్పాటు చేయాలనేటువంటి మా ప్రధాన డిమాండ్. మాలా మాదిగ లాంటి ఈ కులాలు కాకుండా ఉప కులాలన్నిటికీ మళ్ళీ సపరేట్ కార్పొరేషన్ పెట్టాలి. ఈ కార్పొరేషన్ నిధులు కానీ ఈ ఉపాధి పథకాలు కానీ అదేవిధంగా ఏదైతే ఈ వర్గీకరణ ఫలాలు విద్యా ఉద్యోగ రంగాల్లో ఫలాలు ఈ 57 కులాలకు దక్కాలంటే ప్రధానమైనటువంటి సమస్య ఎదుర్కొంటారు కుల ధృవీకరణ పత్రాలు. ఈ కుల ధృవీకరణ పత్రాలను మాలా మాదిగలకు ఇస్తున్నట్టుగా వీళ్ళందరికీ కూడా ఎంఆర్ఓ ద్వారా ఇవ్వాలి, తహసీల్దార్ ద్వారా ఇవ్వాలని మా ప్రధాన డిమాండ్. బీసీలలో 160 కులాలు ఉంటే అందరికీ ఎంఆర్ఓ ఇస్తాడు. ఈ ఎస్సీలలో మాత్రము ఇలా ఒకళ్ళకు ఎంఆర్ఓ, ఒకళ్ళకి ఆర్డీఓ, ఒకటి కలెక్టర్ ఇస్తారు. సో ఇప్పుడు ఎస్సీల కంటే కూడా ఎక్కువ బీసీలకు రిజర్వేషన్ లో ఇలా 42% పెంచుతా ఉన్నారు. ఇప్పుడు అక్కడ జరగని అన్యాయం ఇక్కడ జరిగేది ఏముంటది? ఈ ఉన్నోళ్ళు కూడా మా 57 కులాల్లో వాళ్ళు ఆర్డీఓ చుట్టూ తిరగలేక అనేక ఇబ్బందులు, అనేక వ్యయ ప్రదర్శనలకు గురై విధి లేక మాలమాదిగ సర్టిఫికేట్ తీసుకొని లక్షల మంది ఇలా ఆ కులాల సంఖ్యను పెంచుతున్నారు కానీ మా కులాలు అన్యాయానికి గురవుతా ఉన్నారు. సో కాబట్టి వెంటనే మాకు సంబంధించినటువంటి ఈ 57 కులాలకు అందరికి కూడా తహసీల్దార్ ద్వారా సర్టిఫికేట్ ఇవ్వాలి, అదేవిధంగా సపరేట్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేటువంటి మా ప్రధాన డిమాండ్. సో థ్యాంక్ యూ అన్నా, నమస్తే. నమస్తే. కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, పాత వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త వాళ్ళకు చూపించే ప్రయత్నం చేయండి. ఈ వైడి న్యూస్ వేదికగా అనేక అవినీతికి సంబంధించిన కథనాలు అయితే ప్రచురించినాం. కొత్త వాళ్ళు ఉంటే ప్లేలిస్ట్లో చూడొచ్చు. అండ్ దీనికి సంబంధించిన ఓనర్లు, స్పాన్సర్లు, పార్ట్నర్లు అంటూ ఎవరు లేరు. సో అలాగే ఎవరైనా మిమ్మల్ని సంప్రదించినా బెదిరింపులకు పాల్పడ్డా కూడా మా దృష్టికి తీసుకురండి.